గారి అభిమానులు కూడా చెప్తున్నా, మన నాయకుడికి, మన అభిమానమైన గుండెల్లో పెట్టుకున్న వ్యక్తికి అమర్యాద చేసిన వ్యక్తి వైఎస్ జగన్. ఆ వ్యక్తిని ఇంటికి పంపించే సమయం అయింది. ముఖ్యంగా యువతకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా చేయబోతున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాగానే మనకి ప్రభుత్వం రాగానే మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. నేను మీకు ఆ మాట ఇస్తున్నాను. యువతకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనకి అవకాశం కల్పించే దిశగా అడుగులేస్తున్నాం. దాదాపు నిరుద్యోగంతో బాధపడుతున్న యువతకి, ఉపాధి లేని యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ప్రతి స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, ముఖ్యంగా కష్టంలో కన్నీటితో ఉన్న రైతుకి 20,000 ఆర్థిక సాయం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా పాడి రైతాంగానికి పశువుల కొనుగోళ్లు, దాణా మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, ఇన్సూరెన్స్ సౌకర్యం, గోకులాల ఏర్పాటు, మేత కోసం మన నియోజకవర్గాల్లో గ్రామాల్లో బంజరు భూమి కేటాయింపు. అలాగే గోపాల మిత్రులు నన్ను వచ్చి అడిగారు చాలా సంవత్సరాల క్రితం. వారి అభ్యర్థన నాకు అందింది. అదే కూటమిలో మేనిఫెస్టో కమిటీలు చెప్పినప్పుడు గోపాల మిత్రుల్ని తిరిగి ఆ వ్యవస్థను తిరిగి పునరుద్ధరణ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా ఆర్యవైశ్య సంక్షేమానికి కన్నికా పరమేశ్వరి, అక్కడ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నాను, కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారిక కార్యక్రమంగా చేపడతాం. అలాగే ముస్లిం మైనారిటీల సంక్షేమానికి వారికి కావాల్సిన ఈద్గాలకి, కబ్రిస్తాన్లకి బాధ్యత తీసుకుంటాం ముఖ్య పట్టణాల్లో. అలాగే క్రిస్టియన్ల సంక్షేమానికి క్రిస్టియన్ మిషనరీస్ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డుని ఏర్పాటు చేసి తద్వారా వారికి ఏమేమి సహాయాలు కావాలో అవన్నీ చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి 9 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, రాయితీతో సోలార్ పంప్ సెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వ కొనుగోలు, సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, ముఖ్యంగా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధిని, అలాగే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందజేయటం, సంక్షేమ పథకాలు అన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇది ప్రత్యేకించి యువత కోసం మీరు గుర్తుంటే 2019 ప్రతి నియోజకవర్గానికి ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రాజెక్ట్ ని, దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ యాక్ట్ ని పటిష్టంగా అమలు చేస్తాం. రాష్ట్రంలో ముఖ్యంగా సెరికల్చర్ రైతాంగానికి తోడ్పాటును అందిస్తాం. ఆ సెరికల్చర్ రైతులను ఆదుకుంటాం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అలాగే పంచాయతీలకి నేను ముఖ్యమైన చదువుతున్నాను, మనకి మేనిఫెస్టోలో పంచాయతీలకి డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని పంచాయతీలకే కేటాయిస్తాం. అలాగే ముఖ్యంగా మనకి రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా యువతకి వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఉమ్మడి ఆఫీసులు ఉండేలాగా మీరు ఎక్కడ కూర్చున్నా సరే అక్కడ ఎవరైనా కూర్చొని ఆఫీసులు ఏర్పాటు చేసుకుని వర్క్ ఫ్రం హోమ్ కొరకు ప్రతి మండలం, జిల్లా కేంద్రాల్లో వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసే కూటమి ప్రభుత్వం. అలాగే ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు, గ్రామాల నుంచి మండల కేంద్రాలకి, జిల్లా కేంద్రాలకి రోడ్ల నిర్మాణం. అలాగే ముఖ్యంగా హరీష్ గారు ఉన్నారు, మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను చంద్రబాబు గారు ఒకటే మాట్లాడుకున్నాం, ఎన్ని బలమైన మనకి వాగ్దానాలు ఇచ్చినా మనం బలోపేతం చేయాల్సింది వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. పోలీస్, రెవెన్యూ, అన్ని రకాల పౌర సరఫరాల వ్యవస్థని వైఎస్ జగన్ ఏం చేశారు? కూర్చోబెట్టి అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంట్లోనే 3 పదవులు,
రైతు పొట్ట కొడుతోంది, ఒక కుటుంబం కొట్టేస్తుంది. వైఎస్ జగన్ క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఒక కుటుంబానికి మొత్తం రైతు తాలూకు కష్టాన్ని, రైతు కూలీ తాలూకు కష్టాన్ని, ప్రతి ఒక్కరి కష్టాన్ని వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ద్వారంపూడి కుటుంబం మొత్తం దోచేసుకుంటా ఉంది. దీనికి మార్పు రావాలి, దీనికి చరమాంకం పలకాలి అంటే మనకి కోనసీమ పార్లమెంటుకి జిఎం హరీష్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మనకు గెలిపించాలి. మండపేటకి సర్వేశ్వరరావు గారిని గెలిపించాలి. మండపేటకి జోగేశ్వరరావు గారిని గెలిపించాలి. ఇక్కడ మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేసుకుంటా ఉన్నా. మీరు స్లోగనీరింగ్ కానీ, నా స్లోగనీరింగ్ కానీ, ఇవన్నీ ఏమి చేసినా మీ స్లోగనీరింగ్ ఓటు కింద మారకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. మీరు ఊహించుకోండి, పార్టీని నడపడం, ముఖ్యంగా మండపేట ఇది మన జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గం. మీ అందరికీ బాధ ఉంది. అది నేను గుర్తించలేదని కాదు, చాలా గుర్తించాను. కానీ ప్రత్యేక పరిస్థితుల్లో అంటే కనీసం మనకి